హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మిక్స్డ్ వెజ్ టమాటో పులావ్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. క్యారెట్, ఆలు, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, మిల్ మేకర్, పల్లీలు అండ్ టమాటో ప్యూరీ. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర ఫ్రై అయ్యాక ఇందులో 1 స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయినాక ఇప్పుడు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యారెట్, ఆలు, ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర. ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో టమాటో ప్యూరీ వేసుకొని ఉడికించుకోవాలి. పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, టేస్ట్కి సరిపడినంత కారం అండ్ కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇది కొంచెం ఉడకాలి. ఇందులో ఇప్పుడు మేము 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకున్నాము. మీ క్వాంటిటీని బట్టి దాన్ని బట్టి మీరు పెంచుకోండి వాటర్, రైస్ క్వాంటిటీ. ఇది ఇప్పుడు బాయిల్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో రైస్ వేసుకోవాలి. ఇవి 2 విజిల్స్ రావాలి. 2 విజిల్స్ అయ్యాక రెసిపీ రెడీ. సర్వింగ్ బౌల్లో పెట్టి ఎలా ఉందో చూపెడతాను. రెసిపీ రెడీ. వేడి వేడి మిక్స్డ్ వెజ్ టమాటో పులావ్ రెడీ. దీని కాంబినేషన్ క్యారెట్ రైతాతో అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు తినేటప్పుడు కొంచెం పైన నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.